మూవింగ్ ఆన్ బిగ్ స్టోరీ. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన, పండు వెన్నెల్లో, వెండి కొండల్లో, తాజ్ మహల్ ధవళకాంతుల్లో అంటూ మన తెలుగు కవుల కలం నుంచి, గాయకుల గొంతు నుంచి జాలువారిన ఒక అద్భుతమైన గీతిక తాజ్ మహల్ చరిత్ర. కానీ తాజ్ మహల్ పై గత చరిత్ర ఏం చెప్తుందో కానీ నేటి చరిత్ర మాత్రం చాలా చెబుతోంది. అది పుస్తక రూపంలో, సినిమా రూపంలో. కల్పిత కథల కంటే వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలకే మంచి గిట్టుబాటు దక్కుతున్న రోజులివి. ది కాశ్మీర్ ఫైల్స్ తీసుకోండి, ది కేరళ స్టోరీ కావచ్చు, ది బెంగాల్ ఫైల్స్ లాంటి సినిమాలు దేశంలో ఎలాంటి ప్రకంపనలు రేపాయో మనం చూసాం. ఇప్పుడు అదే కోవలోకి ది తాజ్ స్టోరీ కూడా చేరిపోయింది అన్న చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు ఈ చిత్రం వార్తల్లో నిలుస్తోంది? పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది తాజ్ స్టోరీ. సోమవారం ఈ సినిమాకి సంబంధించిన ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ పోస్టర్ మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైపోయింది. ముందుగా ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఈ పోస్టర్ ని గమనించినట్లయితే చర్చ ఎందుకు అనేది మీకే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, పరేష్ రావల్ ఏం చేస్తున్నాడు, తాజ్ మహల్ పైన ఉన్న ఆ డోమ్ ని ఇలా పైకి లేపాడు. ఆ కిందే ఉంది, లోపల శివుడి విగ్రహం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ఆ పోస్టర్ డిజైన్. ఇప్పుడు ఈ పోస్టర్ ని చూసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే టాపిక్ హీట్ పుట్టిస్తోంది. పోస్టర్ ని డీటెయిల్డ్ గా గమనించారు కదా. ఈ పోస్టర్ ని చూసి సినిమా స్టోరీని డిసైడ్ చేయొద్దు అంటోంది చిత్ర బృందం. మరి సినిమాలో మతపరమైన కంటెంట్ లేనే లేదు అని కూడా క్లారిటీ ఇస్తోంది. చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన డిబేట్స్ మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు టీజర్ కట్ తో మరోసారి దేశవ్యాప్తంగా బిగ్ డిబేటబుల్ ఇష్యూగా మారిపోయింది ఈ విషయం. కారణం, ఇందులో మనకు వించిన 2 డైలాగ్స్. ఆ డైలాగ్స్ కి అర్థం ఏంటో తెలుసా? తాజ్ మహల్ ప్రపంచంలోని అత్యంత మహాస్మారకాల్లో ఒకటి. కొంతమంది దీన్ని సమాధి అంటారు, మరికొంతమంది దీన్ని ఆలయం అని కూడా అంటారు. మీరేమనుకుంటున్నారు? దీని వెనుకున్న కథ ఏంటి అంటూ టీజర్ కట్టించారు దర్శకుడు. ఈ 2 డైలాగ్స్ తో ది తాజ్ స్టోరీ చుట్టూరు అనేక కథలు, అనేక చర్చలు నడుస్తున్నాయి. కొందరైతే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గతంలో తాజ్ మహల్ పై జరిగిన డిబేట్స్ ని రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన తాజ్ మహల్ కథ ఒకటి, ఇప్పుడు మనకు వినిపిస్తున్న కథ మరొకటి. ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత అయిన తాజ్ మహల్ అని మనకు తెలిసిన విషయమే. కానీ ఈ కట్టడం వెనుకున్న కథపై కొంతమంది పుస్తకాలు రచిస్తే మరికొంతమంది డాక్యుమెంటరీస్ కూడా చిత్రీకరించారు. ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం కదా, ది తాజ్ మహల్ ఈస్ తేజో మహాలయ. దీన్ని రచించింది ఎవరు? పిఎన్ ఓక్. అక్కడ మనం ఫోటోగ్రాఫ్ లో చూస్తున్నాం, ఆయనే పిఎన్ ఓక్, పురుషోత్తం నగేష్ ఓక్. ఇప్పుడు ఈ పుస్తకం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తుషార్ అమరీష్ గోయల్ లాంటి దర్శకులు సినిమాగా దీన్ని రూపొందించింది. ఈ పుస్తకంలో దానికి సంబంధించిన విషయాన్ని, అసలు తాజ్ మహల్ పై చర్చ మొదలైంది ఇప్పుడు కాదు, 1980s లోనే ఈ చర్చ మొదలైంది. పురుషోత్తం నగేష్ ఓకే అనే రచయిత తాజ్ చరిత్రపై ఒక బుక్ రాశాడు. అదే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ బుక్. ఇక్కడ కనిపిస్తున్న ఈ బుక్కే ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే మనం ఇందాక చూసిన విజువల్లో కూడా చర్చనీయాంశం అవడానికి కూడా రీజన్ ఇదే. ఇక పిఎన్ ఓక్ బుక్ చదివిన తరువాత అందులో అంతవరకు తెలియని తాజ్ మహల్ కథ కొత్తగా బయటపడింది. అందులో సో తాజ్ మహల్ కాదు, తేజో మహాలయ్ అనేలా ఆయన రచన సాగింది ఈ పుస్తకంలో. 1155లోనే తేజో మహాలయ్ ఆలయం ఉంది అన్న ఓక్, తాజ్ మహల్ అనే పేరు కూడా ఈ తేజో మహాలయ్ నుండే వచ్చింది అంటాడు రచయిత. తాజ్ మహల్ ఉన్న ప్లేస్ లో జై సింగ్ అనే రాజ్పుత్ రాజు శివాలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత షాజహాన్ శివాలయాన్ని స్వాధీనం చేసుకుని తాజ్ మహల్ కట్టారు అన్నది ఈ ఓక్ చేస్తున్న వాదన. అయితే ఇక కొన్నాళ్లు ఓక్ పుస్తకంపై చర్చ జరిగిన తరువాత అది కాస్త సద్దుమణిగిపోయింది. అయితే 2014లో మరోసారి ఈ తాజ్ మహల్ పై బీజేపీ నేతలు కొంతమంది అనేక ప్రశ్నల్ని లేవనెత్తారు. తాజ్ మహల్ అసలైన రూపం తేజ్ మహాలయ్ అంటూ వాదించిన బీజేపీ నేతలు 2015లో ఆగ్రా జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు 6 న్యాయవాదులు. అయితే ఇది తాజ్ మహల్ కాదు, శివాలయం అంటూ వారు వాదనలు వినిపించడం జరిగింది. మరి పూజలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి అని కూడా కోర్టుకు వాళ్ళు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASIకి కోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. చారిత్రక సమాధి మాత్రమే ఆలయం కాదు అంటోంది ASI. 2015లో పార్లమెంట్లో కూడా తాజ్మహల్ కాదు అని నిర్ధారించే ఆధారాలు లేవన్నారు అప్పటి మినిస్టర్ మహేష్ శర్మ. ఇక సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో తాజ్మహల్ కాదు అన్న వాదనల్ని తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా దశాబ్దానికి ఒక మారు తాజ్మహల్ పై చర్చ జరుగుతూనే వస్తోంది. ఇప్పుడు ది తాజ్ స్టోరీతో మళ్లీ తాజ్మహల్ పై దేశవ్యాప్తంగా డిస్కషన్ షురు అయింది. మరి ఈ సినిమా టీజర్ కే డోస్ ఈ రేంజ్ లో కనిపిస్తోంది. ఇక విడుదలైతే ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతుందో మనం చూడాలి.